పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మీ తప్పే. ఈ మాటన్నదెవరో తెలుసా? ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని ఇది పచ్చినిజం. మిత్రులారా, పేదరికం అనేది మీ జేబులో ఉండేది కాదు, అది మీ మెదడులో ఉండేది. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డబ్బు ఉండటమే రిచ్ మైండ్ సెట్ అని కాదు. డబ్బు లేదు అంటే పూర్ మైండ్ సెట్ అని కాదు. అది పూర్తిగా మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రిచ్ మైండ్ సెట్ అలాగే పూర్ మైండ్ సెట్ మధ్య ఉండే ఆసక్తికరమైన తేడాలను తెలుసుకుందాం. వీడియో చివర్లో మీ మైండ్ సెట్ని మార్చే ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. అది మీ ఆర్థిక భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి అదృష్టం కొద్దీ లేదా ఆస్తుల రూపంలో అకస్మాత్తుగా ₹1,00,00,000 వచ్చాయనుకోండి. ఆ క్షణానికి అతను కోటీశ్వరుడే. కాని అతని దగ్గర గనుక పూర్ మైండ్ సెట్ ఉంటే అతను ఆ ₹1,00,00,000 కేవలం నెల రోజుల్లోనే పోగొట్టుకుంటాడు. అది బెట్టింగులు కావచ్చు, అనవసరమైన విలాసాలు కావచ్చు, లేదా ఆ డబ్బును రాత్రికి రాత్రే డబుల్ చెయ్యాలనే అత్యాశతో చేసే తప్పుడు పెట్టుబడులు కావచ్చు. చివరికి నెల తిరిగేసరికి అతని దగ్గర మళ్లీ చిల్లిగవ్వ కూడా మిగలదు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది కాని ఆ డబ్బును నిలబెట్టుకునే మైండ్ సెట్ లేదు. దీన్నే పూర్ మైండ్ సెట్ అంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు తక్కువగా ఉన్నా, లేదా అదే ₹1,00,00,000 అతని దగ్గర ఉన్నా, అతను వెంటనే విలాసాల గురించి ఆలోచించడు. అతను ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ప్లాన్ చేస్తాడు. అందులో సగం ఇన్వెస్ట్ చేయడం, ఒక కొత్త బిజినెస్ ఎలా మొదలుపెట్టాలో, స్కిల్స్ నేర్చుకోవడం, తన సంపాదనను ఎలా వృద్ధి చేయాలో ఆలోచిస్తాడు. ఈ ఆలోచనా విధానమే అతనిని జీవితాంతం ధనవంతుడిగా ఉంచుతుంది. ఒకవేళ అతని దగ్గర ఉన్న డబ్బు అంతా పోయినా తన మైండ్ సెట్తో అతను మళ్లీ ఆ కోట్లను సంపాదించగలడు. ఇదే అసలైన రిచ్ మైండ్ సెట్. ఇక్కడ మనం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈరోజు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కాని ఆయన ప్రయాణం ఎలా మొదలైందో తెలుసా? ఆయన చిన్నప్పుడు ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్లు వేసేవారు, కోకాకోలా బాటిళ్లు అమ్మేవారు. ఆయనకు ఏ గొప్ప ఆస్తి వారసత్వంగా రాలేదు. కాని ఆయన దగ్గర ఒక రిచ్ మైండ్ సెట్ ఉంది. ఆయన తన మొదటి సంపాదనను విలాసాల కోసం ఖర్చు చేయలేదు. ఆ డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి మళ్లీ ఆ వచ్చిన లాభాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసేవారు. వారెన్ బఫెట్ ఇప్పటికీ తను 1958లో కొన్న ఒక సాధారణ ఇంట్లోనే ఉంటున్నారు. సాధారణ కారునే నడుపుతారు. ఆయన ఏమంటారంటే, మీరు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే త్వరలోనే మీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. పేద మైండ్ సెట్ ఎప్పుడూ తక్షణ ఆనందం కోరుకుంటుంది, అంటే ఈరోజే ఎంజాయ్ చేయాలి అని. కాని రిచ్ మైండ్ సెట్ ఆలస్యంగా వచ్చే ఫలితం నమ్ముతుంది, అంటే ఈరోజు కష్టపడితే రేపు రాజభోగాలను అనుభవించవచ్చు అని. రెండో ముఖ్యమైన వ్యత్యాసం సాకులు. పేద మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నాకు సరైన చదువు లేదు, మా నాన్న దగ్గర డబ్బు లేదు, మార్కెట్ బాలేదు, నాకు టైం కలిసి రావడం లేదు, ఇలా 100 సాకులు వెతుకుతారు. కాని రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అవకాశాల కోసం వెతుకుతారు. నాకు ఇది తెలియదా? అయితే నేను నేర్చుకుంటాను. నా దగ్గర పెట్టుబడి లేదా? అయితే చిన్నగా మొదలుపెడతాను అని ఆలోచిస్తారు. పేద మైండ్ సెట్ సమస్యలను చూసి ఆగిపోతే రిచ్ మైండ్ సెట్ ఆ సమస్యలో కూడా ఒక పరిష్కారాన్ని వెతుకుతుంది. గుర్తుంచుకోండి, టైం అందరికీ సమానమే. ధనవంతుడికి 24 గంటలే ఉంటాయి, పేదవాడికి 24 గంటలే ఉంటాయి. కాని ఆ సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పేద మైండ్ సెట్ ఉన్నవారు తమ సమయాన్ని టీవీలు చూడటానికో, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను గమనించటానికో వాడుకుంటే, రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అదే సమయాన్ని పుస్తకాలు చదవడానికో లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికో కేటాయిస్తారు. ధనవంతులు ఎప్పుడూ తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వారెన్ బఫెట్ ఇప్పటికీ రోజుకు 500 పేజీలు చదువుతారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్వెస్ట్మెంటు మీ మెదడు మీద మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అని. మీ దగ్గర ఉన్న డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు, కాని మీ జ్ఞానాన్ని ఎవరూ తీసుకోలేరు. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. మరి మీరు మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి? ఇది ఒక్కరోజులో జరగదు, కాని నిలకడగా ప్రయత్నిస్తే సాధ్యమే. ముందుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. మీరు 5 పేద మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో తిరుగుతుంటే 6వ వ్యక్తి మీరు అవుతారు. అదే మీరు 5 సక్సెస్ఫుల్ వ్యక్తులతో సమయం గడిపితే 6వ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు అవుతారు. మీ ఆలోచనలే మీ చర్యలుగా మారుతాయి, మీ చర్యలే మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లే మీ తలరాతను మారుస్తాయి. ఇక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా
ఛాలెంజ్ ఇచ్చే సమయం వచ్చింది. ఈ రోజు నుండి రాబోయే 7 రోజుల పాటు మీరు ఈ 3 పనులు చేయాలి. నంబర్ 1. ఈ 7 రోజుల్లో మీరు ఒక్కసారి కూడా దేని గురించి ఫిర్యాదు చేయకూడదు. ప్రభుత్వం గురించి కాని, మీ పరిస్థితి గురించి కాని, ఇతరుల గురించి కాని ఒక్క నెగటివ్ మాట కూడా మాట్లాడకూడదు. నంబర్ 2. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి లేదా ఒక మంచి పుస్తకం చదవాలి. నంబర్ 3. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఒకచోట రాయండి. అది మీ అవసరానికి చేస్తున్నారా లేక ధనవంతుడిలా కనిపించటానికి చేస్తున్నారా అనేది మీకే అర్థమవుతుంది. ఈ 7 రోజుల ఛాలెంజ్ మీ ఆలోచనా విధానంలో మార్పును తీసుకొస్తుంది. ఈ ఛాలెంజ్ని స్వీకరించటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో నేను ఈ ఛాలెంజ్కి రెడీ అని టైప్ చేయండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారా లేదా అనేది మీ ఈ ఒక్క కామెంట్ ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, పేదవాడిగా పుట్టడం అనేది మన చేతుల్లో లేదు, కానీ ఒక విజేతగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ జీవితం దానంతట అదే మారుతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.